గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్ ఒకరు. నటనాపరంగా ఆయన పోషించని పాత్రల గురించి వెదుక్కోవాల్సిందే. నిజ జీవితంలోనూ ఆయన భిన్న పాత్రలు పోషించారు. ముఖ్యంగా నటీమణులతో ఆయన సంబంధాలు, ఆయన పెళ్లిళ్లు, విడాకులు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. ఎందుకంటే అత్యాధునిక తరం అని చెప్పుకునే ఈ తరం నటులు ఫాలో అవుతున్న లివ్ ఇన్ రిలేషన్షిప్స్, పెళ్లి కాకుండా పిల్లలు వగైరాలన్నీ దాదాపు 2-3 దశాబ్దాల క్రితమే కమల్ చేసేశాడు. ఒక్కసారి కమల్ హాసన్ అనుబంధాలను పరిశీలిస్తే 1975లో వచ్చిన మేల్ నాటు మరుమగల్ చిత్రంతో కమల్ హాసన్ తనతో కలిసి నటించిన తర్వాత 1978లో డాన్సర్ వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. ఒక దశాబ్దం తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కమల్ హాసన్ సహనటి సారికాతో సహజీవనం చేశాడు. ఆ అనుబంధం వల్ల వారికి 1986లో తమ మొదటి సంతానం శృతి హాసన్ జన్మించింది. ఆ తర్వాత వారు 1988లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1991లో వారికి రెండవ కుమార్తె అక్షర హాసన్ పుట్టింది. ఇక ఈ అనుబంధం మరో 10 ఏళ్లు పైనే కొనసాగి 2002లో వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడాకులు 2004లో మంజూరయ్యాయి. ఆ తర్వాత 2005 నుంచి 2016 వరకు నటి గౌతమితో కమల్ హాసన్ సహజీవనం చేశాడు. అందుకే తమ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తాను వివాహానికి సరిపోతానని తాను భావించడం లేదని ఇంటర్వ్యూలలో తరచూ కమల్ హాసన్ చెబుతుంటాడు. ప్రస్తుతం 7-10 వయసుల్లో కూడా కమల్ పెళ్లిళ్ల ప్రస్తావనకు నోచుకుంటున్నాడంటే అందుకు ఆయన గత చరిత్రలో ఉన్న మలుపులే కారణం. ఈ నేపథ్యంలో సీనియర్ స్టార్ కమల్ హాసన్, నటి త్రిషా కృష్ణన్, సిలంబరసన్ టిఆర్ సింబులు నటించిన మణిరత్నం చిత్రం థగ్ లైఫ్ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నటీనటులంతా బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ సందర్భంగా మరోసారి కమల్ పెళ్లిళ్ల ప్రస్తావన వచ్చింది. ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా ఓ యాంకర్ పెళ్లి గురించి నటీనటులను వారి అభిప్రాయాలను అడిగారు. దీనికి 3-10 వయసు దాటినా ఇంకా పెళ్లి మాట ఎత్తకుండా సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న త్రిష బదులిస్తూ పెళ్లిళ్లపై తనకు నమ్మకం లేదు అంటూ స్పష్టం చేసింది. తనకు పెళ్లి జరిగే పరిస్థితి ఉండి అది జరిగినా ఓకే అని, అలా కాకుండా పెళ్లి జరగకపోయినా సరే తనకు ఓకే అని త్రిష సమాధానమిచ్చింది. ఆ తర్వాత పెళ్లి విషయమై కమల్ ను ప్రశ్నించగా దశాబ్దం క్రితం ఎంపీ జాన్ బ్రిటాస్ కు తనకు జరిగిన ఓ సంభాషణను ఆయన వివరించాడు. ఇది 10 నుంచి 17 ఏళ్ల క్రితం జరిగింది. ఎంపీ బ్రిటాస్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ ముందు నన్ను, నువ్వు మంచి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడివి, మరి 2 పెళ్లిళ్లు ఎలా చేసుకున్నావు అని ప్రశ్నించాడు. దానికి మంచి కుటుంబం నుంచి రావడానికి పెళ్లికి సంబంధం ఏంటి అని నేను ఎదురు ప్రశ్నించా. అది కాదు, నువ్వు రాముడిని పూజిస్తావు అంటే ఆయన్ను అనుసరించాలి కదా అని అడిగాడు. దానికి నేనేం చెప్పానంటే నేను ఏ దేవుడిని పూజించను, అంతేకాదు నేను రాముడి జీవన శైలిని అనుసరించను, బహుశా నేను అతని తండ్రి మార్గాన్ని అనుసరిస్తున్నాను అంటూ కమల్ హాసన్ బదిలిచ్చాడు. విక్రమ్ సినిమా సూపర్ హిట్ తో మరోసారి ఊపందుకుంది కమల్ హాసన్ కెరీర్. తదుపరి చిత్రం థగ్ లైఫ్ జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది.